జై శ్రీకృష్ణ. ఈరోజు మనం తిరుప్పావైలోని 19వ పాసురము దాని తాత్పర్యం గురించి చెప్పుకుందాం. ఈ పాసురంలో గోదాదేవి ఆమె స్నేహితురాళ్ళందరూ కలిసి కృష్ణ పరమాత్మని మరియు నీలాదేవిని దర్శనం ఇవ్వమని కోరుతూ ఉన్నారు. ఈ పాసురం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தைன்ற பஞ்ச சயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழர் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் பார்ப்பாய் வாய் திறவாய் மைத்தடங்கள் இன்னாய் நீயின் மலராலை எத்தனை போம் துயிலெழ வட்டாய்கால் எத்தனை ஏறும் பிரிவாத்த గిల్లాయాల్ తత్వమనృత్త కవేలోరెంబావాయ్. పాసురం యొక్క తాత్పర్యం ఇప్పుడు తెలుసుకుందాం. దీపములు చుట్టూను వెలుగుచుండగా ఏనుగు దంతములతో చేయబడిన కోలుగల మంచముపై చల్లదనము తెల్లదనము మెత్తదనమును కలిగి ఎత్తైన విశాలముగా శయ్యపై అధిష్ఠించి గుత్తులు గుత్తులుగా పూచి వికసించిన పువ్వులను తలలో కేశపాసును ముడుచుకొనిన నీలాదేవి యొక్క వక్షస్థలంపై పరుండి విశాల వక్షస్థలంతో విరాజిల్లు ఓ శ్రీకృష్ణ, ఒక్కమారు నోరు తెరిచి మాట్లాడవయ్యా. కాటుకతో అలంకరింపబడి విశాలమైన కన్నుల గలవో నీలాదేవి, నీవు నీపై మోహమును వదిలి మా వద్దకు వచ్చుటకు అంగీకరింపకున్నావేమమ్మా? అంతమాత్రపు వియోగమును కూడా సహించలేవా? ఇది నీ పురుషకార స్వరూపమునకు స్వభావమునకు కూడా తగినది కాదు అని గోదాదేవి ఆమె స్నేహితురాళ్ళందరూ నీలాదేవిని కృష్ణుని ప్రార్థిస్తూ ఉన్నారు. ఇది ఈ పాసురం యొక్క తాత్పర్యం. జై శ్రీకృష్ణ.